హాయ్ హలో వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. సో మనం లాస్ట్ క్లాస్లో సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పైన ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఈ క్లాస్లో అదే సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ పైన ఇంకొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ అండి, జస్ట్ వర్టిసెస్ మాత్రమే డిఫరెంట్. ఓకేనా? సేమ్ ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుందాం. ఇట్లా ఈ ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ ఉన్నాయి. ఒక వర్టెక్స్ని ఏ అనుకుందాం, -2, 3. ఇంకొక వర్టెక్స్ని బి అనుకుందాం, 2, -1. ఇంకొక వర్టెక్స్ని సి అనుకుందాం, 4, 0. అయితే సర్కమ్ సెంటర్ని ఎస్ అనుకుందాం, ఎస్ ఎక్స్, వై. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి, సర్కమ్ సెంటర్ అనేది అన్ని వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ప్రాబ్లం చాలా ఈజీ. ఓకే, సో ఫస్ట్ మనం గివెన్ దట్ రాద్దాం. ఓకే, ఏమేమి ఇచ్చారు మనకి? గివెన్ దట్ ఏ -2, 3, బి 2, -1 అండ్ సి 4, 0 ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. జస్ట్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిన దాన్నే మళ్ళీ రాసుకున్నాం. ఇప్పుడు మనం సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫర్ సపోజ్ లెట్ ఎస్ ఎక్స్, వై బి ద సర్కమ్ సెంటర్ అని అనుకుందాం. సర్కమ్ సెంటర్ జస్ట్ ఏం లేదండి, ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మన ఆన్సర్ వచ్చినట్టే. ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఏంటి ఆ పాయింట్ అంటే సర్కమ్ సెంటర్ అనేది అన్ని వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పి. అంటే ఎస్ నుండి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఎస్ నుండి బీకి అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఎస్ నుండి సికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నామంటే సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ వెరీ ఈజీ. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. సో ఫస్ట్ మనం ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి కన్సిడర్ చేసుకుంటాం. ఎస్ఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ. డిస్టెన్స్ అనగానే మనకి రూట్ అనే ఫార్ములా వస్తుంది. సో రూట్ రాకుండా ఉండడం కోసం ముందే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేసుకుంటే ఇది ఎస్ఏ స్క్వేర్ అవుతుంది, తర్వాత ఎస్బి స్క్వేర్ అవుతుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. ఈడ కూడా సేమ్ ఎస్బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SC square. SA square means distance between these 2 points. Okay, distance formula తెలుసు కదండి మీకు. √of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. జస్ట్ ఏం లేదు, దీన్ని x1 y1 x2 y2 అనుకొని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. x2 minus x1 అంటే x minus of -2 x plus 2 whole square plus y minus 3 whole square is equal to SB square. That means distance between these 2 points x minus 2 whole square plus y minus of -1. So y plus 1 whole square. ఇది ఎక్స్పాండ్ చేయాలి మనం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇలా ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. ఇది y మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి? y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4. y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్ y స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. This is 4x minus 6y, 4x minus 6y, 4 plus 9, 13 equal to, this is minus 4x and this is plus 2y, 4 plus 1, 5. Write all these terms together. On the right side lo unnayani left side తీసుకొచ్చేద్దాం. ఏమైతుంది? 4x minus 6y plus 13. ఇది వస్తే plus 4x minus 2y minus 5 is equal to 0. 4x plus 4x 8x minus 6y minus 2y minus 8y. 13 minus 5 plus 8 is equal to 0. వీటన్నిటిలో మనకి కామన్గా ఏం కనిపిస్తుంది? 8 కనిపిస్తుంది. సో 8ని కామన్ చేసేద్దాం. 8 కామన్ చేస్తే x minus y plus 1 is equal to 0. 8 అటు పోయింది అనుకోండి, 0/8 అంటే 0. సో x minus y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం.
ఇప్పుడు ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎస్బీ స్క్వేర్ చేస్తే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఎస్బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్ తీసుకొని చేద్దాం. ఎస్ ఆల్రెడీ మనకి తెలుసు ఎక్స్ కామా వై అని, బి తెలుసు మనకి ఎంత 2 కామా -1 అని, సి తెలుసు 4 కామా 0 అని. జస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్బీ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ హాఫ్ -1 అంటే వై ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 0 ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. జస్ట్ సింప్లిఫై చేద్దాం. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4, వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16, వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈస్ మైనస్ 4x ప్లస్ 2y 4 ప్లస్ 1 5 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈస్ మైనస్ 8x ప్లస్ 16. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకుపోదాం. మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 5 ఇవి వస్తే ఏమవుతుంది, ప్లస్ 8x మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 4x ప్లస్ 8x ఎంత, 4x, అండ్ దిస్ ఈస్ ప్లస్ 2y 5 మైనస్ 16 అంటే మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 అనుకుందాం. జస్ట్ మనం ఏం చేయాలి, ఆల్రెడీ ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది. ఆ రెండింటిని క్రిస్ క్రాస్ మెథడ్లో సాల్వ్ చేస్తే మనకు వచ్చేదే సర్కంసెంటర్. సో సాల్వింగ్ 1 and 2 బై యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. 1 and 2 క్రిస్ క్రాస్ మెథడ్ అంటే తెలుసు కదండి మనకి. అన్ని కోఎఫిషియెంట్స్ని రాసుకోవాలి, కాకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ వైతో స్టార్ట్ చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వైతో ఎండ్ చేయడం. కోఎఫిషియంట్ ఆఫ్ వై ఏంటి ఇక్కడ -1, నెక్స్ట్ కాన్స్టెంట్ 1, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి 1, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వై ఏంటి -1. సేమ్ ఈక్వేషన్ 2 కూడా చెప్పండి అలానే. ఏమవుతుంది ఇది 2 - 11 4 2, రెండింటిపైన ఎక్స్ అని, ఈ రెండింటిపైన వై అని, ఈ రెండింటిపైన 1 అని రాసుకుందాం. ఇక రాసుకున్నాండి రిమైనింగ్ పార్ట్ని. సో ఎక్స్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11, ఓకే, మైనస్ రాసుకోవాలి మధ్యలో. 2 into 1 2, వై బై మధ్యలో మైనస్ రాసుకోండి ముందే. 1 into 4 4, మైనస్ 1 into 11 -11 అంటే ఇది ప్లస్ 11 అవుతుంది. 1 by 1 into 2 2, మైనస్ రాసుకోవడం ముందే. 4 into -1 అంటే -4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4. దిస్ ఈజ్ ఎక్స్ బై 9 వై బై 15 ఈజ్ ఈక్వల్ టు 1/6. అంటే ఇదేమవుతుందండి, ఎక్స్ బై 9 అనేది 1/6కే ఈక్వల్, అండ్ వై బై 15 అనేది కూడా 1/6కే ఈక్వల్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/6, y is equal to 15/6. So 3 3s are 3 2s are 3 5s are 3 2s are. So therefore x comma y is equal to 3/2 comma 3 5s are 3 2s are. So 5/2. This is our circumcenter. Okay, thank you.